కాకినాడలో భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్య బాగోతాన్ని భర్త గుట్టురట్టు చేశాడు. ఇద్దరు ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. రొయ్యలు చెరువులు చేస్తున్న భర్త లక్ష్మణ్ రాత్రి వేళలో చెరువుల దగ్గరికి వెళ్లి అక్కడే పడుకుంటాడు. కాగా లక్ష్మణ్ భార్య నాగమణి గతంలో ఒక ప్రైవేటు కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసింది. ఇక ఆ క్రమంలో కాలేజీలో చదువుకునే స్టూడెంట్ మణికంఠ అనే యువకుడితో ఆమె వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. రోజులాగే లక్ష్మణ్ చెరువుల దగ్గరికి వెళ్లాడు. అయితే అక్కడ కరెంటు లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. తీరా అర్ధరాత్రి ఇంటికి వచ్చి చూస్తే ఆ సమయంలో లోపల తన భార్య నాగమణి ప్రియుడు మణికంఠతో ఉంది. దీంతో లక్ష్మణ్ డోర్లు మొత్తం లాక్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చి చుట్టుపక్కల వాళ్లను పిలిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన ప్రదేశానికి చేరుకుని నాగమణి ప్రియుడు మణికంఠలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడలో భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్య బాగోతాన్ని భర్త గుట్టురట్టు చేశాడు. ఇద్దరు ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. రొయ్యలు చెరువులు వ్యాపారం చేస్తున్న భర్త లక్ష్మణ్ రాత్రి వేళలో చెరువుల దగ్గరికి వెళ్లి అక్కడే పడుకుంటాడు. కాగా లక్ష్మణ్ భార్య నాగమణి గతంలో ఒక ప్రైవేటు కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసింది. ఆ క్రమంలో కాలేజీలో చదువుకునే స్టూడెంట్ మణికంఠ అనే యువకుడితో ఆమె వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. రోజులాగే లక్ష్మణ్ చెరువుల దగ్గరికి వెళ్లాడు. అయితే అక్కడ కరెంటు లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. తీరా అర్ధరాత్రి ఇంటికి వచ్చి చూస్తే ఆ సమయంలో లోపల తన భార్య నాగమణి ప్రియుడు మణికంఠతో ఉంది. దీంతో లక్ష్మణ్ డోర్లు మొత్తం లాక్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చి చుట్టుపక్కల వాళ్లను పిలిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నాగమణి ప్రియుడు మణికంఠలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేను రాత్రి 1 గంటకు వచ్చాను. అన్నవరం నుంచి నేను చెరువులు చేస్తాను, చెరువులు తీసుకుని వచ్చాను. 1 గంటకు తిరగడం తినేసి చెరువుల దగ్గరికి వెళ్ళి నేను మార్నింగ్ 7 గంటలకు వస్తాను, నాకు లంచ్ రెడీ చేసి పెట్టంటే సరే బాబు అని చెప్పేసి అంది. సో అక్కడ నేను చెరువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కరెంట్ లేదు. సీడేమో శాంపుల్ కింద చెరువులో కట్టేసి సరే ఇంటికి ఫ్రెష్ అయ్యి ఇక్కడ పడుకుని పొద్దున్న వెళ్దాం అని చెప్పి ఇంటికి వచ్చినప్పుడు తలుపులన్నీ చేస్తున్నాయి. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బెడ్రూమ్ విండో దగ్గరికి వెళ్ళి విండో ఓపెన్ చేస్తే ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. అదే అని గట్టిగా వస్తే అప్పుడు లేచింది. పక్కన ఎవరున్నారు అంటే ఎవరు లేరు పిల్లలు అన్నారు. పిల్లలు ఇద్దరు ఇక్కడ ఉన్నారు కదా ఎవరంటే ఎవరు లేరు అంటే నేను మొబైల్ టార్చ్ లైట్ చూసేటప్పటికి ఎవరు లేరు నువ్వు కావాలని అర్థం చేసేస్తాను, నీకు మర్చిపోయిందా తెచ్చెక్కిందా అర్ధరాత్రులు వచ్చి ఏకరాత్రం అన్నది. అదే స్కూల్లో నేను ఆ డోర్ ఈ డోర్ లాక్ చేసేసి మా ఇంటి వనరుని అందరూ పిలిచాను. తర్వాత అన్నయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి తమ్ముడికి వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలిపించాను. ఈ అబ్బాయి అయితే తను పిఎస్ఆర్ లా కాలేజీలో కంప్యూటర్